తూర్పు తెలవారుతోంది. బాలభానుడు లోకాన్ని తన వెలుగు కిరణాలతో నింపుతున్నాడు. సకల ప్రాణిగణమంతా కిలకిలలాడుతూ మేలుకుంటోంది. సర్వదేవతలకు ఆలవాలమైన తిరుపతి పట్టణం. శేషాచలం పాన్పుగా అమరిన ఆదిశేషుడు కనులు విప్పాడు. ఏడుకొండల స్వామి మందస్మిత వదనంతో చిరునవ్వులు చిందించాడు. ఇంతలో మరో ప్రభాకరుడు అరుదించాడు. ఈ ప్రజ్ఞా ప్రభాకరుడు మరెవ్వరూ కాదు, ఆయనే శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి. తమస్సులు మునిగిన జనాన్ని తపస్సు వైపు, అజ్ఞానంలో అణగారిన ప్రజల్ని సుజ్ఞానం వైపు మళ్లించేందుకు అవతరించిన జిజ్ఞాసు, యోగి పొంగవుడు, పండితుడు, పరిశోధకుడు, చారిత్రకవేత్త శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి. ఈ మేరునగం 1939వ సంవత్సరం చివరిలో తిరుపతికి అరుదించారు. ఎన్నో బృహత్తర బాధ్యతలను తన భుజానికెత్తుకున్నారు. సాక్షాత్తు శ్రీ శ్రీనివాస ప్రభువుకు లాలిపాట పాడి అన్నమయ్యను తన పొత్తిళ్లలోకి తీసుకున్నారు. తాళ్లపాక కవుల రచనలకు పీఠిక రాసేందుకు ఉపక్రమించారు. ఆలయ సంస్కృతిని పునరుద్ధరించే మ్యూజియాన్ని చేపట్టాలనుకున్నారు. మాస్టర్ సివివి గారి భృక్తరహిత తారకరాజ యోగంతో జనాలలో యోగత్వ సిద్ధికి ప్రయత్నించారు. ఒకటా రెండా, జీవుడు తన పారమార్థ సాధనకు అనుసరించాల్సిన అనవతర కృషికి వర్ణమాల రచించారు. నవజీవన వ్యాకరణాన్ని ఉద్ఘాటించారు. ఇందుకు తన పాండితీ ప్రకర్ష, పరిశోధకత్వం, శాసన పరిశీలన, అన్వేషణ దృష్టి, వాంగ్మయ దృక్పథం, సాంఘిక చైతన్యం, నిష్కళంక వ్యక్తిత్వం, యోగ పరిసాధన అన్నీ అవసరమయ్యాయి. ఇదిలా ఉండగా 19వ శతాబ్దపు మలిదశలు ఆంధ్రదేశపు సాంస్కృతిక నేపథ్యాన్ని గురించి కూడా కొంత చెప్పుకోవాలి. అవి స్వాతంత్ర్యోద్యమ రోజులు, దక్షిణాదిన మద్రాస్ యూనివర్సిటీ స్థాపన, పెద్ద పెద్ద కళాశాలలు, ఉన్నత పాఠశాలలు ఏర్పడడంతో విద్యా విషయక ప్రభావం సమాజం మీద గణనీయమైంది. ఒక చేత్తు సామాజిక సంస్కరణలు, మరో చేత్తు సాహిత్య ప్రక్రియలను ఏకకాలంలో చేపట్టిన ధీశాలి కందుకూరి వీరేశలింగం పంతులు. సారస్వత సీమలో కొత్త ఒరవడులకు ఆయన నారుపోశారు. కొక్కొండ వెంకటరత్నం పంతులు, వేదము వెంకటరాయ శాస్త్రి తదితర ఉద్దండులు నూతన ధోరణులకు శ్రీకారం చుట్టారు. అవధాన కళలో తిరుపతి వెంకట కవులు తమ కీర్తిబావుట ఎగరేశారు. విదేశీయుడైన ఇక్కడి మట్టి మనిషిగా పేరొందిన సిపి బ్రౌన్ ఆంధ్ర భాషోద్ధరణకు ఏతామెత్తి నిఘంటు నిర్మాణం, ప్రాచీన తాళపత్ర గ్రంథాల పరిశీలనలో ప్రధాన పాత్ర పోషించారు. కైఫీయతుల సేకరణలో మెకంజీ కృషి శ్లాఘనీయం. భాషలో, భావనలో, ఛందోగతిలో క్రొంగొత్త మార్పులను తెచ్చారు గురజాడ అప్పారావు. గిడుగు రామూర్తి పంతులు వ్యవహారిక భాషను కొత్త పంతలు తొక్కించారు. 20వ శతాబ్ది ప్రథమార్థానికి పాతగాడి నుండి విడివిడి సాహిత్యం నవ్యపంథాను అనుసరించసాగింది. రాజకీయ చైతన్యంతో పాటు ప్రజల్లో సాహితీ చేతన కూడా పెరగసాగింది. కట్టమంచి రామలింగారెడ్డి, కమర్రాజు లక్ష్మణరావు, మానవల్లి రామకృష్ణ కవి, ఇలా ఎందరెందరో మహానుభావులు భాషలు, సాహితీ ప్రక్రియల్లో, విమర్శలు, గ్రంథ పరిష్కార కళలో కొత్త పోకడలకు ప్రాణం పోశారు. ఈ క్రమంలోని తెలుగు వినీలాకాశంలో ఉదయించిన సారస్వత తేజం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి. నిత్య జీవితంలోనూ వాంగ్మయ దృక్పథంలోనూ ఉత్తమ విలువలను దర్శింపజేసిన ద్రష్ట
శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి. ఈ బహుముఖ ప్రజ్ఞావంతుడి గురించి చెప్పడం అంటే కొండను చిన్న అద్దంలో చూపడమే. తెలుగు సీమ నడిబొడ్డున పరవళ్లు తొక్కే పావన కృష్ణానది, ఆ నదీమ తల్లి ఒడ్డున దివిసీమలోని పెదకళ్లేపల్లి శ్రీ శాస్త్రి గారి జన్మస్థలం. సర్వజిత్ మాఘ బహుళ ఏకాదశి మంగళవారం ఉదయం జ్యేష్ఠ నక్షత్రం మిథున లగ్నాన, అనగా క్రీస్తు శకం 1868వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన శాస్త్రి గారు తల్లిదండ్రుల రెండో కుమారుడిగా జన్మించారు. తండ్రి వేటూరి సుందర శాస్త్రి, తల్లి శేషమ్మ. స్మార్త, వైదిక, జ్యోతిష, శిల్ప, సంస్కృత, ఆయుర్వేదాల్లో నిష్ణాతులు వేటూరి సుందర శాస్త్రి గారు. పండిత గోష్ఠులకు, విద్వత్ సభలకు నిలయం సుందర శాస్త్రి గారి ఇల్లు. చిన్ననాటి బాల ప్రభాకర శాస్త్రిపై ఇంటి పరిసర ప్రభావం మెరుగ్గా ప్రసరించింది. తన స్వగ్రామం పెదకళ్లేపల్లి గొప్పదనం గురించి చిన్ననాటి చేష్టలు కావ్యంలో శాస్త్రిగారు ఇలా రాసుకున్నారు. పూర్వకాలమునను పేర్వెలసినది మావీడు వేదశాస్త్ర విద్యలకున్, దాని మారుపేరు దక్షిణ కాశిగా కృష్ణయచడయుత్తరించి సాగే. ఈ మహానుభావుడు తిరుపతికి చేరడానికి ముందు వారి జీవితమంతా సాహిత్యాన్వేషణతో మొదలై యోగ దర్శనంతో ఫలవంతమైంది. ఆ మహనీయుని సంతానంగా ఆ మార్గాన కొంత కృషి చేస్తూ ఆయన గురించి ఇవాళ నేను మాట్లాడే అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నాన్నగారి చిన్నతనం గురించి, బాల్యంలో వారి అనుభవాల గురించి, ముఖ్యమైనటువంటి కొన్ని ఘట్టాలని ప్రజ్ఞాప్రభాకరం అనేటువంటి తమ ఆత్మకథలో నాన్నగారు బాగా విశదీకరించారు. ఆ విషయాలే కొన్ని నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. మొండి మొలతో బజారులో తిరుగుతూ ఉన్నటువంటి పసిపిల్లవాడికి ప్రభాకర శాస్త్రి గారి తల్లిగారిని అడిగి ఒక గోచిగుడ్డ తీసుకుని మొలకు చుట్టి ఇంటికి తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేసి చదువు నేర్పించినటువంటి ప్రథమ గురువు మద్దూరి రామావధానులు గారు అని ప్రభాకర శాస్త్రి గారు తమ ప్రజ్ఞా ప్రభాకరంలో పేర్కొన్నారు. అట్లా ఆరంభమైంది ఆయన చదువు. ఆ తర్వాత అంతా స్వయం కృషే. ప్రభాకర శాస్త్రి గారు వారి ఇంటిలో ఉన్న గ్రంథాలయమే వారికి గురుస్థానం వహించింది. వారి తండ్రి గారి పాండిత్యము, అభినివేశము ప్రభాకర శాస్త్రి గారికి విద్యా సంస్కారాలు నేర్పించింది. నేను తెలుగులో ఏదైనా కాస్త నేర్చుకున్నాను అంటే అది మా తండ్రి గారు మాకు నేర్పించినటువంటి సాహిత్యంలోని కొన్ని తెలుగు మరుగులు, అవి వారు నేర్పించినవేను. మా ఇంట్లో అపూర్వమైన గ్రంథాలయం ఉండేది. మా ప్రాంతాలలో, మా స్వగ్రామమైన పెదకళ్లేపల్లిలో మా ఇంట్లోనే ఎక్కువగా సంస్కృత, ఆంధ్ర గ్రంథాలు, యోగ, వైద్య, వాంగ్మయానికి సంబంధించినటువంటి, సాహిత్యానికి సంబంధించినవి ఉండేవి. అవి నేను నిరంతరం చదువుకునేవాడిని అన్నారు. కనుక పుట్టుకతోనే ఆయన ఒక జ్ఞానిగా పుట్టి స్వయం కృషితోనే ఆయన రాణించారు అని మనకి తెలుస్తుంది. తన విద్యాభ్యాసమంతా స్వయం కృషితో తండ్రి కడ నేర్చిన తెలుగు మరుగులు, చల్లపల్లిలో మహర్షి వేల్పులు, శ్రీ అద్దేపల్లి సోమనాథ శాస్త్రుల వారి దగ్గర వ్యాకరణాధ్యయనం, పతంజలి యోగసూత్రాల పఠనం సాగించారు. మచిలీపట్నంలో బ్రహ్మశ్రీ చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారి అంతేవాసిగా అవధాన విద్య, కావ్యశాస్త్ర వినోద గోష్ఠి నిర్వహించారు. సార్, ఇప్పుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గురించి, బాల్యం గురించి మనం చెప్పుకున్నాము. అవునండి. తర్వాత విద్యాభ్యాసం అయిపోయింది. అవును. ఇంకా ప్రస్తుతము ఆయన ఉద్యోగరీత్యా చెన్నై వెళ్ళారు కదా, అక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి తప్పకుండా. వారు బందర్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత మద్రాసు వెళ్ళడానికి ఒక ప్రేరణ, వల్లూరు సూర్యనారాయణరావు గారిని
బందర్లో ఉండేవారు అడ్వకేట్. వారింట్లో ఆయన మ్యారేజీ ఆలోచనలో ఉన్నప్పుడు బంధువు కళ్ళేపల్లి వెడుతుంటే, ఇప్పుడే పెళ్లి చేసుకుని ఏం చేస్తావు, పెళ్ళి వద్దు, నువ్వు వెళ్ళి ఇంకా మద్రాసులో చేయాల్సిన పని చాలా ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు లైబ్రరీ అవి చూడు, చాలా పెద్ద విశేషమైనటువంటి వస్తు సంపద ఉంది అక్కడ అని అంటే, ఆయన భార్య వల్లు సిన్నారావు గారి భార్య వెళ్ళి ఎందుకు చేసుకోవాలో ఆమె చెప్పింది అని ప్రజ్ఞాప్రభాకరంలో అవన్నీ రాశారు. అయిన తర్వాత వీరు బయలుదేరి అక్కడికి వెళ్ళారు. దానికి సూర్యనారాయణరావు గారు ఒక లౌకికమైన ప్రేరణ. ఇంకొక లౌకికమైన ప్రేరణ ప్రభాకర శాస్త్రి గారి బావగారు కాజ వెంకటశేషయ్య గారని, ఆ రోజుల్లో చీఫ్ జస్టిస్గా ఉన్న వేప రామేశం గారి ఆయన దగ్గర గుమాస్తాగా ఉండేవారు. వారు మొదట మద్రాసు వెళ్ళి సెటిల్ అయినారు అక్కడ. అంచేత వారు కూడా రమ్మనమని అని అంటే వీళ్ళు బయలుదేరి వెళ్ళి ఈయన అవధానం చేయడం మా మేనత్త చూసింది, మరి ఈ మేధస్సు అక్కడికి కనుక వెళితే ఇంకా బాగా ఉంటుంది అని. ఈ రెండు లౌకికమైనటువంటి ప్రేరణలు. ఆధ్యాత్మికమైన ప్రేరణ మరొకటి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆధ్యాత్మిక రంగంలో భవిష్యత్తులో ఆయన చేరబోయేటువంటి మాస్టర్ యోగానికి సంబంధించింది. ఈ ప్రేరణతో ఆయన 1907లో అక్కడికి వెళ్ళడం జరిగింది. శ్రీ శాస్త్రి గారు జీవికలో భాగంగా ఉద్యోగార్థం మద్రాసు చేరారు. ఆ రోజుల్లో చెన్నపట్నం సంస్కృతాంధ్ర భాషా వాంగ్మయాలకు పెద్ద కార్యక్షేత్రం. ఎందరో సాహితీవేత్తలు, సంగీతజ్ఞులు, కళాకారులకు కొలువుపీఠం. తొలుత మద్రాస్ ట్రిప్లికేన్లోని కెల్లేట్ హైస్కూల్లో తెలుగు పండితులుగా నియమితులయ్యారు. వీరి ప్రతిభా పాఠవాలను గుర్తించిన మద్రాస్ ప్రభుత్వం విశ్వవిఖ్యాత కిన్నెమెర లైబ్రరీకి అనుబంధంగా ఉన్న ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని తెలుగు శాఖలో ప్రధాన పండితులుగా నియమించింది. శాస్త్రి గారు తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో పక్క ఆంధ్ర సాహిత్య సారస్వత రంగాల్లో తన వంతు పాత్రను కొనసాగిస్తూ వచ్చారు. ప్రభాకర శాస్త్రి గారు దాదాపు 30 ఏళ్లు ఓరియంటల్ లైబ్రరీ ప్రధాన పండితులుగా పనిచేశారు. భాషా సాహిత్య రంగాల్లో వారి బహుముఖ ప్రజ్ఞా వికాసానికి కేంద్ర బిందువు మద్రాసులో ప్రభుత్వ ఓరియంటల్ లైబ్రరీలో పండిత పదవులో కుదురుకున్న కొన్నాళ్లకే ప్రభుత్వం ఓ బృహత్తర పనిని అప్పగించింది. ప్రభాకర శాస్త్రి గారు మానవల్లి రామకృష్ణ కవితో కలిసి ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, కైఫియతులు సేకరించే పనిలో పడ్డారు. ఇలా మద్రాస్ ప్రాచ్యలిఖిత గ్రంథాలయం తరపున ఊరువాడా తిరిగి శ్రమకూర్చి సేకరించిన అనేక తాళపత్ర గ్రంథాలను, ఇతరత్రా సమాచారాన్ని క్రోడీకరించి 19 సంపుటాలుగా కేటలాగులుగా కూర్చారు. దీంతో వాంగ్మయ పరిశోధకులు, పండితులు, విద్యార్థులు, ఔత్సాహికులకు ఎంతో మేలు జరిగినట్లయింది. ఈ మహత్కార్యం శాస్త్రి గారి జీవితంలో ఓ కలికితురాయి. ఒక దశలో శ్రీ శాస్త్రి గారు తంజావూరు ప్రఖ్యాత శరభోజీ సరస్వతి మహల్ లైబ్రరీలో గ్రంథాల విలువను అంచనా వేసి వివరాలను నమోదు చేసి కేటలాగులుగా తయారు చేసిన వైనం బహుదా ప్రశంసనీయం. తద్వారా వేలాది గ్రంథాలు, వాటి విశేషాలు ఒక క్రమ పద్ధతిని సంతరించుకున్నాయి. అంతకు మునిపే శాస్త్రీయ తృష్ణతో తంజావూరు చేరి పరిశోధన సెల్పి, తదనంతరం అక్కడి విశేషాలతో తంజావూరు ఆంధ్రరాజుల చరిత్రను వెలువరించారు. వీరశైవ సాహిత్యంలో బసవ పురాణం కర్తృత్వం మీద, మతం మీద చెలరేగినటువంటి వాదాలు ఉన్నాయి. అవి ఇవాటికి తర్వాతి కాలపు పరిశోధనల్లో ప్రభాకర శాస్త్రి గారు చెప్పిన చాలా విషయాలు నేటికి సత్యములే అనేటువంటి విషయం తర్వాతి పరిశోధకులందరూ కూడా అంగీకరించినటువంటి విషయం. కానీ ఆ రోజుల్లో కొంత చర్చ జరిగింది. అది ఆయనకి మనస్తాపం కలిగించింది. ఆ మనస్తాపం కలగడం చేత ప్రభాకర శాస్త్రి గారు కొంతవరకు సారస్వతానికి విముఖంగానే ఉంటూ వచ్చారు. ఇది లౌకికమైన భావనలో మనం మాట్లాడేది. కానీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ప్రభాకర శాస్త్రి గారికి సాహిత్యం పట్ల ఈ వైముఖ్యం కలగడం దీని ఏడా కలిగినటువంటి వైరస్యం చేత కాదు, దీనికంటే భిన్నమైన, ఇంతకంటే ముఖ్యమైనటువంటి ఆయన యోగ ప్రవేశాన్ని గురించినటువంటి
యోగ సాధనల గురించినటువంటి విషయం అనే విషయం తర్వాత అందరికీ గుర్తించడం జరిగింది. ప్రభాకర శాస్త్రి గారు అది గుర్తించారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత వాహినిలో సారస్వతము యోగము రెండు పాయలు. ఆయన సారస్వత ప్రగతికి సివివి యోగం అంతఃసూత్రం అని చెప్పుకోవచ్చు. ప్రభాకర శాస్త్రి గారు మద్రాసులో ఉద్యోగం చేస్తున్నప్పుడు 1912-1916 సంవత్సరాల నడుమ తరచుగా అనారోగ్యానికి గురయ్యేవారు. బాధ భరించలేక ఒక దుర్భర క్షణంలో ఏ హరిద్వారానికో వెళ్లి గంగలో దూకి ఆత్మాహుతి చేసుకోవాలన్న కోరిక కూడా కలగకపోలేదు. ఒకరోజు ఒంటరిగా అక్బర్ సాహెబ్ వీధిలో వెళుతుండగా అబ్బూరి జగన్నాథరావు గారు కనపడ్డారు. మాటల మధ్య తన మనోవ్యతను చెప్పుకొచ్చారు శాస్త్రి గారు. జగన్నాథరావు గారు తన బావగారైన పోతరాజు నరసింహారావు గారిని పరిచయం చేశారు. నరసింహారావు గారు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఫిలాసఫీ ప్రొఫెసర్, మాస్టర్ సివివి గారి యోగ గోష్ఠిలో సాధకులు. వారిచ్చిన పరిచయ పత్రం తీసుకుని మాస్టర్ సివివి గారు నివసించే కుంభకోణం బయలుదేరారు శాస్త్రి గారు. హరిద్వార్ యాత్ర కాస్త కుంభకోణ యాత్రగా పరిణమించింది. చావాలనుకున్న మనిషికి కొత్త జీవితం దొరికింది. మాస్టర్ సివివి మహనీయుల దర్శనమాత్రాన ప్రభాకర శాస్త్రిలో ఓ అపూర్వానుభూతి కలిగింది. దేహంలో కంపన స్వస్థత మొదలై గతంలో ఎడ్లబండి నుండి కిందపడి సడలిన రెక్కలగూడు సైతం సర్దుకుంది. ఆ రోజు 1916వ సంవత్సరం జూన్ 22. ప్రభాకర శాస్త్రి గారు మాస్టర్ సివివి మహనీయుల భృక్తరహిత తారకరాజయోగంలోకి ప్రవేశించారు. భారతదేశం వేదభూమి, తపోభూమి, దేవభూమి. ఎందరో ఋషులు, యోగులు, సిద్ధులు, మహితాత్ములు ఇక్కడ ఉదయించారు. జీవన సాఫల్యత గురించి జనానికి ఎరుకపరిచారు. అలాంటి మహానుభావుల్లో ఎన్నదగ్గవారు శ్రీ కంచుపాటి వెంకటస్వామిరావు గారు. మాస్టర్ సివివిగా ప్రసిద్ధులైన కంచుపాటి వెంకటరావు వెంకటస్వామి గారు నేటి తమిళనాడులోని కావేరీ నదీ తీరమందరి కుంభకోణంలో జన్మ తీసుకున్నారు. వారి జనన తేదీ 1868వ సంవత్సరం ఆగస్టు 4. అప్పుడెప్పుడూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో తంజావూరు రాజ్యరక్షణార్థం తరలిన తెలుగు కుటుంబీకులు వారి పూర్వీకులు. 3 కుమారులు, 3 కుమార్తెలను కని మొదటి భార్య రుక్మిణమ్మ గారు కాలధర్మం చెందడంతో వెంకమ్మ గారిని ద్వితీయ కళత్రంగా చేసుకున్నారు శ్రీ వెంకటస్వామి గారు. వీరి పెండ్లి తిరుపతిలో జరగడం విశేషం. తొలి నుండి ఆధ్యాత్మిక తత్వాన్ని తన అంతరంగంలో ప్రతిష్ఠించుకున్న వెంకటస్వామిరావు కొంతకాలం దివ్యజ్ఞాన సమాజంలో ఇన్నర్ సర్కిల్ సభ్యులుగా కూడా కొనసాగారు. ఒకనాడు ఆకాశాన హేలీ తోకచుక్క తళుక్కుమంది. 75 ఏళ్లకు ఒకసారి కనపడే హేలీ తోకచుక్క చూస్తుండగానే దాని తోక నుండి కాంతిపుంజమొకటి దుసుకుని వచ్చి వెంకటస్వామిరావు గారున్న గదిలో ప్రవేశించి ఆయనలో ఐక్యమైంది. తనువులో తటిల్లత మెరిసింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా విద్యున్మయమైంది. గొప్ప శబ్దం వెలువడింది. ఆ వెలుగురేఖ తనలో ప్రవేశించిన వెంటనే వెంకటస్వామిరావు గారిలో ఊహించని మార్పులు ఉదయించి బ్రహ్మ జిజ్ఞాస మొదలైంది. నవోదయం ప్రారంభమైంది. కంచుపాటి వెంకటరావు వెంకటస్వామిరావు గారు కాస్త సివివిగా రూపాంతరం చెందారు. వారు స్థాపించిన భృక్తరహిత తారక రాజయోగంకు మూలమంత్రం సివివి అనే 3 అక్షరాలే. అవి కేవలం నామాక్షరాలే కాదు, అంతర్వీక్షణంలో కానవచ్చిన బీజాక్షర సంపుటి కూడా. 1910వ సంవత్సరం మే 29 నాటి రాత్రి 8:30 మాస్టర్ సివివిలో శక్తిపాతం సంభవించింది. అప్పుడే దగ్గరున్న 7గురితో కలిసి యోగ సాధనకు అంకురార్పణ గావించారు. క్రమంగా స్త్రీ పురుషులతో కలిపి 752 మందికి ఉపదేశమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ యోగంతో ప్రభావితులయ్యారు. పుష్కరకాలం అసిధారావ్రతంగా కుంభకోణంలోని స్వగృహం 1922వ సంవత్సరం మే 12న పరమపద ప్రాప్తి పొందారు మాస్టర్ సివివి. ఉదయం సాయంత్రం వేళల్లో 6 గంటలకు మాస్టర్ సివివి నమస్కారం అని చెప్పుకుంటూ
మౌనంగా యోగానుష్ఠానం చేస్తూ ఉంటారు సాధకులు. నియతి తప్పక చేసే సాధన వల్ల ఎంతో మంది రోగాల బారి నుండి స్వస్థత పొందుతున్నారు. అంతేగాక దైవత్వ సిద్ధికి దగ్గరవుతారు. వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రియ శిష్యుల్లో ఒకరు ఉదయగిరి శ్రీనివాసాచార్యులు. శ్రీనివాసాచార్యులు తిరుపతి ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేవారు. వీరు శ్రీ ప్రభాకర మిత్రమండలి పేరిట యోగ సాధనాలయాన్ని నిర్వహించేవారు. గురువు ప్రభాకర శాస్త్రుల వారి ఇల్లు రాములవారి గుడికి తూర్పు మాడవీధిలో ఉంటే, దాపులని ఉత్తర మాడవీధిలో శ్రీనివాసాచార్యుల నివాసం. తమ అనారోగ్యాన్ని ప్రస్తావిస్తూ జాబురాసినా చాలు ఆ చిరునామాదారుల స్వస్థతకై సమిష్టి ప్రార్థన చేసే సంప్రదాయం కూడా ఉండేది. అలా ఎందరికో మాస్టర్ సివివి గారి అనుగ్రహంతోనూ గురుదేవులైన ప్రభాకర శాస్త్రి ఆశీస్సులతోనూ శారీరక రుగ్మతల నుండి విముక్తి కలగడానికి కృషి చేశారు శ్రీనివాసాచార్యులు. శాస్త్రి గారితో మా వారికి పరిచయం అయ్యింది కాలేజీలో. సాయంత్రం పూట ఈయన కాలేజీ తెల్లవారి పోయేటప్పుడు ఆయనకు నీళ్ల చెంబు ఒకటి ఎత్తకపోతారు. బయట ఎక్కర తాగరు ఆయన. 10 గంటలకు భోజనం చేసుకొని పోతే ఈయన పోతే చెంబు ఎత్తుకొని గొడుగు ఎత్తుకొని పోతే దారి పొడుక్కు ఆయన ఏదో ఈ ప్రేయర్ చేస్తారు కాబట్టి ఏదో మాట్లాడుతుంటారు. ఈ హాస్టల్స్ అంతా మాట్లాడుతూ ఉంటుంది ఆయన కనపడి. ఆ మాట్లాడినప్పుడు ఈయన ఏం చేసేదంటే, పోయిన పాట ఏ సార్ ఏదో మాట్లాడుతున్నాను, నీకేం తెలుసు పిచ్చి సన్యాసి అని చెప్పాను అనేవారట ఆయన. సరే ఇంటికి వస్తే నన్ను కూడా వాళ్ళ అమ్మాయిల కంటే ఎక్కువగా చూశారు. చెప్తున్నానే, అది మరవలేని అనుబంధం. తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి ఆహ్వానం మేరకు 1949వ సంవత్సరంలో తిరుపతికి ఏతించారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. తొలుత గోవిందరాజుల గుడి సమీపంలోని కర్ణాల వీధిలో నివాసముండేవారు. 70 ఏళ్ల క్రితం తిరుపతి పట్టణం ప్రధానంగా గోవిందరాజుల గుడి, కోదండరామాలయాల చుట్టూ పరివేష్టితమై ఒప్పారేది. ఆనందాశ్రమం పేరిట ఉండే ఆ చక్కటి ఇల్లు శాస్త్రిగారి తొలినాళ్ల జ్ఞాపకాలను పదిలపరుచుకుంది. నాటి ఆనందాశ్రమం ప్రస్తుతం ఉన్న ఇంటి యజమానికి తిరుమలతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆనంద నిలయంగా పేరు మార్చుకుంది. తిరుమల ఆలయంలో గర్భగుడిపైన స్వర్ణగోపురమే ఆనంద నిలయం. శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల ఆంధ్ర శాఖలో ప్రధానాచార్యులుగా చేరిన తరువాత కళాశాల ఇక్కడికి కొంచెం దూరమైనందున శాస్త్రిగారు రాములవారి గుడి తూర్పుమాడ వీధిలోని కొచ్చివారి సీతారామ విలాసం అనే భవనంలో అద్దెకు దిగారు. ప్రాచ్య కళాశాలలో అధ్యాపక వృత్తి నిర్వహిస్తున్నప్పటికీ తన ప్రవృత్తిపరమైన పరిష్కరణ, పరిశోధన, యోగ సాధన నిరంతరాయంగా కొనసాగిస్తూనే వచ్చారు. ఆ ఇల్లే ఒక దేవాలయం. అందులోని దేవతామూర్తులు ప్రభాకర శాస్త్రి గారు, వారి సతీమణి మహాలక్ష్మమ్మ. ఎప్పుడూ వచ్చిపోయే వాళ్లతో చర్చలు, విద్వద్గోష్ఠులతో కళకళలాడుతూ ఉండేది. కళాశాలలో శాస్త్రిగారి బోధన విశిష్టంగా ఉండేది. శిష్యుల అభ్యుదయాన్ని నిరంతరం ఆకాంక్షించేవారు. కులమత వర్గ భేదాలు లేకుండా అందరినీ ఆదరించే శిష్య శ్రేయశ్చింతనలు శాస్త్రిగారు. మానవత్వ ప్రపూర్ణులైన మహామనీషి, మహనీయులు, మహాయోగి, పండిత ప్రకాండులు, విమర్శకులు, కవి, రచయిత, ఎన్ని విధములైనటువంటి విభాగాలు సాహితీ చరిత్రలో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడాను తలస్పర్శిగా స్పృశించిన ఒక మహాతత్వవేత్త మా గురుదేవులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. తెలుగు విద్వాన్ కక్షలో మేమందరం చేరాం. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ప్రధాన ఆంధ్రాధ్యాపకుడు. వారితో అంతకుముందు మాకు పెద్ద పరిచయం లేదు. తరగతిలోకి వెళ్ళేటప్పటికే ఇక్కడనే ఒక ఆజానుభవమైన మనిషి, గండరించి పోత పోసినటువంటి బోధిసత్వుని ఆకారంగా కానవచ్చేటువంటి ఒక మహనీయమూర్తి కూర్చొని ఉన్నారు.
అందరినీ పేరు పేరు వరుసలో ఆయన పలకరించారు. నా వంతు వచ్చింది. వస్తే ఏ ఊరు అని అడిగారు. శ్రీకాళహస్తి అన్నాను. కాళహస్తి అన్నారు. కాదండి, శ్రీకాళహస్తి అన్నాను. అర్థం చెప్పవయ్యా ఆ మాటకు అన్నారు. చెప్పినాను. మరి అయితే అద్భుతంగా ఉంది అని ఉన్నట్టుండి ఒక మాట అన్నారు ఆయన. కన్నప్పగించిన కన్నప్ప గుడి పట్టు కన్నప్పగించి ఉత్కంఠగంటి వస్తూ వస్తూ చూశారటరా. దక్షిణ కైలాస ధరణి ద్రమని చాల కొండాడబడు వెళ్ళ కొండగంటి అంటూ, అయితే చేరతావా విద్వాన్ కోర్సులో అన్నారు. చేస్తానండి అని. అప్పుడు ప్రారంభమైనది అక్టోబర్లో ఆ కోర్సు ప్రారంభమైనది 1940. 41 మార్చిలో మాకు విద్వాన్ ఎంట్రన్స్ పరీక్షలు. ఇంటర్మీడియట్ కోర్సు మాకు పాఠం. ఇందులో 4వ తరగతి చదివినవాడు, 5వ తరగతి చదివినవాడు ఇత్యాదులు చాలామంది ఉన్నాం. కానీ ఇంటర్మీడియట్ పాఠ్యాంశాన్ని చదవడం అంటే మాటలా. అక్టోబర్ నుంచి మార్చి 1వ తేదీ దాకా వారు కాపురమైన ఇంటిలోకి మమ్మల్ని విద్యార్థులను తెలుసుకొని పోయి కూడా ప్రత్యేకమైనటువంటి తరగతులు జరిపారు ఆయన. కాళిదాసు మాళవి కాకిన మిత్ర నాటకం, ఎర్రాపురగడ హరివంశం ఇత్యాదులుగా పాఠం చెప్పారు ఆయన. అయితే మా అదృష్టవశాన 14 మంది పరీక్షకు వెళ్తే 9 అందులో పాస్ అయినా. ప్రభాకర శాస్త్రి గారు మమ్మల్ని తమ బిడ్డల కంటే లేదా బిడ్డలుగానో అన్నంత వాత్సల్యంగా చూసినటువంటి మహానుభావుడు ఆయన. మార్గదర్శకుడైనటువంటి ఆచార్య పురుషుడు ఆయన. శిష్యులు కూడా ఎక్కడా ఏమీ తప్పు చేయకూడదనేటువంటిది తన కుమారులే కాకుండా ఎవరైనా కనుక పొరపాటు చేస్తే ఆ రోజు ఆయన ఉపవసించేవారు. ఇది మాకు ఆయన తిట్టకుండా సీవాట్లు పెట్టకుండా మమ్మల్ని చక్కదిద్దేదని ప్రయత్నించిన మాట. ఇదిలా ఉండగా టిటిడి వారి ఆధ్వర్యంలోనే ఉన్న శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పూర్తికాలం పరిశోధనకై 1945వ సంవత్సరం మార్చి 21వ తేదీన ప్రభాకర శాస్త్రి గారు నియమితులయ్యారు. పుట్టిన ఊరు కళ్ళేపల్లిలో చిన్న వాగుగా ప్రారంభమైన శాస్త్రి గారి సారస్వత కృషి మద్రాస్, తంజావూర్లలో వృద్ధి పొంది పెద్ద ప్రవాహంగా మారి తిరుపతి ORIకి వచ్చేసరికి నిండైన నదిలా రూపుదాల్చింది. అప్పటికే కవిత్వం, నాటకానువాదాలు, ప్రాచీన గ్రంథ పరిష్కరణ, పరిశోధన, సాహిత్య విమర్శ, చరిత్ర, జానపద వాంగ్మయం తదితర అనేక రంగాల్లో అందవేసిన చేయిగా లబ్ధప్రతిష్ఠులయ్యారు శాస్త్రి గారు. వీటన్నింటి అంతఃసూత్రంగా మాస్టర్ సివివి యోగం ఎటు తిరిగి ఉంది. దాంతో ఆయన ధీప్రతిభ, ఉపజ్ఞాబలం, మౌలిక ప్రజ్ఞ మరింత చేవదేరింది. తనను ఆదరించిన తిరుమల తిరుపతి దేవస్థానముల వారి కొలువులు 10 ప్రాచీన గ్రంథాలు పరిష్కరించి ప్రకటించారు. అవి వరుసగా రంగనాథ రామాయణం, వెంకటేశ్వర వచనములు, శృంగార సంకీర్తనలు 4-5 భాగాలు, అన్నమాచార్య జీవిత చరిత్రం, శృంగార మరుకం, ధనుర్విద్యా విలాసం, కాటమరాజు కథ, సుభద్రా కళ్యాణం, పావులూరి మల్లన్న సార సంగ్రహ గణితం, సంకలన గ్రంథమైన వెంకటేశ్వర లఘుకృతులు, ఆంధ్రకామందకము మొదలైనవి. ఈ గ్రంథాల్లోని సుభద్రా కళ్యాణం కృతికర్త తాళ్లపాక తిమ్మక్క, తొలి తెలుగు కవయిత్రిగా ఈమెకి పేరు. రచనంతా మంజరీ ద్విపదలో సాగుతుంది. శ్రీకాళహస్తి సంస్థానాధీశుల దర్బారుకు చెందిన గ్రంథాలయం నుండి సుభద్రా కళ్యాణం కృతిని సంపాదించారు శ్రీ శాస్త్రి గారు. జానపద వాంగ్మయంలో కాటమరాజు కథ చాలా విశిష్టమైంది. దొరికిన 9 తాళపత్ర ప్రతులను పరిశీలించి పరిష్కరించారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు. శ్రీ వెంకటేశ్వర వచనమాలను తొలుత 1925లో కొన్ని వచనాలను నాటి ప్రఖ్యాత పత్రిక భారతిలో ప్రకటించారు. ఆ తరువాత టిటిడి వారు 47 వచనాలను వైరాగ్య వచన మాలికా గీతాల పేరిట 1935లో ప్రచురించారు. ప్రభాకర శాస్త్రి గారి ఆధ్వర్యంలో వెలువడిన ఎన్నదగ్గ భక్తుల రచనా సంపుటి శ్రీ వెంకటేశ్వర లఘుకృతులు. ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రధాన దైవంగా ఆపాదించుకుంటూ
కొందరు భక్తులు రచించిన రచనల సంపుటి ఇది. తరువాత శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారి హయాంలో శ్రీ వెంకటేశ్వర రత్నమాల అనే సంకలనాన్ని సైతం సంధానించారు. మదరాసు విడిచి శ్రీ తిరుపతి వెంకటేశ్వరుల సన్నిధి సేవ కావింపవచ్చుటలు నా తొల్తటి కోరిక తాళ్లపాకవారి రచనలన్నింటినీ వెల్లడించుట అని శాస్త్రిగారి అభిలాష. అన్నట్లుగానే అన్నమయ్యను లోకానికి చాటేందుకే వచ్చినట్లుగా ప్రభాకర శాస్త్రి గారు విశేషంగా పరిశ్రమించారు. జగదేకపతి కొలువుండే తిరుమల దేవాలయం నిరంతరం గోవిందనామాలతో సందడి చేసే దివ్య ప్రదేశం. ఎన్నో మహిమలకు, మహత్యాలకు, చారిత్రక రహస్యాలకు ఆలవాలమైన ఈ ఆలయంలో వింతలు, విశేషాలకు కొదవలేదు. గుడి వెండివాకిలి దాటి కుడిపక్కకు తిరిగితే ప్రదక్షిణా మార్గాన రామానుజాచార్యుల వారి సన్నిధి సమీపాన కొంచెం ముందుకు పొడుచుకు వచ్చినట్లుండే శిలాశిల్ప నిర్మాణం ద్యోతకమవుతుంది. అదే తాళ్లపాక అర. అపూర్వ రీతిలో తాళ్లపాక కవుల సంకీర్తనలు దొరికిన చోటు. 20వ శతాబ్దపు ప్రథమార్ధంలోని తాళ్లపాక కవుల సంకీర్తనల రాగిరేకులను ఈ అర నుండి వెలికితీయడం జరిగింది. అప్పటి దేవస్థానం వారి ఎపిగ్రాఫిస్ట్, ప్రఖ్యాత శాసన పరిశోధకుడు శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కొంతవరకు తమ పత్రాల కీర్తనలను పరిష్కరించి ప్రచురణకు సిద్ధం చేశారు. ఆ తరువాత తాళ్లపాక అన్నమయ్యపై గల అవ్యాజానురాగంతో ప్రభాకర శాస్త్రి గారు సైతం ఆ అరలో ఇంకా ఏవైనా దొరుకుతాయేమోనని ప్రయత్నించారు. ఈ సందర్భంగా ప్రభాకర శాస్త్రి గారి శిష్యులు ఉదయగిరి శ్రీనివాసాచార్యుల సాహసం చెప్పుకోదగ్గది. గురువుగారి సూచన మేరకు మాస్టర్ సివివిని స్మరించుకుంటూ తలమాత్రం పట్టే ఇరుకైన మార్గం గుండా చీకటి గుయ్యారం లాంటి ఆ భాండాగారంలోకి దుమికారు. మోకాళ్ల ఎత్తు మెత్తటి గబ్బిలాల పెంట అయినా బెరవక 2 చేతులతో ఆ ప్రాంతమంతా దేవితే ఓ తామ్రపత్రం దొరికింది. అందరి ఆనందానికి అవధుల్లేవు. ఇంకోసారి అన్వేషణలో మరో రాగిరేకు. ఆ 2 రాగిరేకులు ప్రసాదించడం ద్వారా సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే తన సంకల్పాన్ని ఈడేర్చేందుకు ఆశీర్వదించినట్లుగా ప్రభాకర శాస్త్రి గారు పరవశించిపోయారు. తాళ్లపాక కవుల సంకీర్తనల పరిష్కరణను అసిధారావ్రతంగా కొనసాగించారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు. ఈశ్వర సంకల్పమెట్టిదో కాని తాళ్లపాకవారి ఆధ్యాత్మిక సంకీర్తనలు చదువుచుండినప్పుడు నా హృదయ తంత్రులలో నను రణము సాగుచు పరమానంద పారవశ్యము కలుగుచు కర్తవ్యమేదో వ్యక్తమగుచున్నట్లుండును అని శాస్త్రిగారు చెప్పుకున్నారు. సంకీర్తనల రాగిరేకులు సుమారు 2600కు పైగా. ఇవి 3 రకాలు. బండరేకులుగా పిలిచే పెద్దవి, బరువుగా ఉన్నవి 36, 4 వేళ్ల వెడల్పుతో పొడవుగా సాగదీసినట్లున్న తాళపత్ర ఆకృతి రాగిరేకులు 119, మిగిలినవి చిన్న రేకులు. వీటి సంఖ్య ఎక్కువ, 2500కు పైగా ఉన్నాయి. శాస్త్రిగారి శిష్యులు శ్రీనివాసాచార్యులు, సింగరాజు సచ్చిదానందం ప్రభృతులు అహోబిలం నుంచి తెచ్చిన కొన్ని రాగిరేకులు కూడా వీటిలో కలిసి ఉన్నాయి. అన్నమయ్య శృంగార సంకీర్తనలు 4-5 సంపుటాలు పరిష్కరించగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ప్రచురించారు. శాస్త్రిగారి తరువాత ఈ బృహత్తర బాధ్యతను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ తదితరులు నిర్వర్తించి సంకీర్తనల పరిష్కారానికి కృషి చేశారు. మొత్తం మీద ఆనాటివారు ఎంతో దూరదృష్టితో భవిష్యత్ తరాల కోసం భద్రపరిచిన తాళ్లపాక భాండాగారంలోని సంకీర్తనలు వెలుగుచూడ్డం ఆరంభమైంది. ఇందుకు ప్రధాన ఉత్ప్రేరకం ప్రభాకర శాస్త్రి గారి అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోని సహపండితులతో సమీక్షించి తాళ్లపాక అరపై అటూ ఇటూ ఉన్న శిల్పాలలో ఎడమచేత తంబురా ధరించి
కుడిచేయి ఎత్తిపట్టి గానపరవశుడైన వ్యక్తి పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులుగా, కుడిచేత తంబురా పట్టుకున్న వ్యక్తి అన్నమయ్య పెద్ద కుమారుడు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులుగా నిర్ణయించారు. అన్నమాచార్యుని అర కొండ మీద ప్రాచీన కాలంలోనే ఉన్నది, 14 వాళ్ళ సమకాలంలోనే ఏర్పడింది. అందులో ఈ రేకులన్నీ ఉన్నాయి అనేటువంటి పరిజ్ఞానం ఉన్నా ఆ రేకుల్లోని విశేషాలు మనకి శాసన ప్రతిబింబాలు ఎపిగ్రాఫికల్ రిపోర్ట్స్లో కానవచ్చినా అన్నమాచార్యుని గురించినటువంటి విస్పష్టమైన ఎరుక ఉండేది కాదు. తాళ్లపాక వారి అర అనేది శాసనాల్లో ప్రస్తుతమైన విషయం, కానీ ఆ అరకి అటు ఇటు ఉన్నవారు ఎవరో వాటిని గురించినటువంటి విచారం అంతకుముందు ఎవరూ చేసి ఉండలేదు. మొట్టమొదటి ప్రభాకర్ శాస్త్రి గారు శాసనాల్లో ఉండేటువంటి ఒక అంశాన్ని పురస్కరించుకొని తాళ్లపాక వంశీకుల్లో తాళ్లపాక అన్నమయ్య యొక్క మనవడు పునరుద్ధారం చేసినటువంటి శ్రీనివాస మంగాపురం అనే పేరుతో ఉండే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వీరి మనవడు పునరుద్ధారం చేశాడు అని తెలుసుకొని అక్కడ ఆలయంలో ఆళ్వారాచార్యులతో పాటుగా అన్నమాచార్యుని మూర్తిని కూడా ప్రతిష్టాపించారు అనేటువంటి వర్తమానం చదివి ఆ గుళ్ళో ఏమైనా ప్రతిమ ఉంటుందేమో, అన్నమాచార్యుని మూర్తిని మనం పరిశీలిద్దామని శాస్త్రి గారు శిష్య బృందంతో మిత్ర బృందంతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారు. దురదృష్టం చేత ఇవాల్టి టెంపుల్లో ఆ మూర్తులు వారికి కనపడలేదు. కానీ అక్కడక్కడ స్తంభశిల్పాలలో కొండ మీద అటు ఇటుగా ఉన్నటువంటి 2 విగ్రహాలను పోలినటువంటి విగ్రహాలు అక్కడ ఉన్నాయి. వాటిని మాత్రం వారు గుర్తించారు. ఆ తర్వాత వీరు కొండ మీదకి వెళ్ళారు. ఆ 2 బొమ్మలు పోలినవి తిరుపతిలో మంగాపురంలో ఉన్నాయి అని గుర్తించారు. వీటి మీద ఇంకా పరిశీలన చేయాలి అని ఆ అర అప్పటికే తాళం వేసేశారు. ఈ రేకులన్నీ హుజూర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆ అర తాళం వేయబడింది. ఆ తాళం తీసి ఒకసారి లోపల ఏమన్నా ఉంటాయేమో పరిశీలిద్దాము అనే భావన శాస్త్రి గారికి కలిగి తమ శిష్యులు పరిశోధక విద్వాంసులు అయినటువంటి శ్రీనివాసాచార్యులు గారికి పంపిస్తే ఆయన సాహసించి ఆ తాళాలు అధికారుల అనుమతితో ఓడపెరికి ఆ గుహలోనికి దిగారు. 2 రేకులు చేతికి తగిలినాయి. ఆ ఒక రేకు తీసుకుని బయటికి తీసి గాలి పీల్చుకుని బయట వాళ్ళకి అందించారు. అందులో ఈ అర మీద ఉండేటువంటి బొమ్మలాంటి ప్రతిబింబము రాగి రేకు మీద ఉబ్బెత్తు చిత్రంగా చెక్కబడింది. ఒకటి అదే సైజులో ఉన్నటువంటిది లభ్యమైంది. ఒకటి దొరికింది అని ఇంకా కొంచెం లోడితే 2వ విగ్రహం కూడా దొరికింది. పైన గోడ మీద 2 బొమ్మలు ఉన్నాయి, లోపల రేకులు కూడా 2 దొరికినాయి. ఆ 2టిని తీసుకున్నారు. వీటితో పాటుగా ఇంకో చిన్న తొంటలు తాటాకు సైజులో ఉండేటువంటి కొన్ని 2-3 పత్రాలు దొరికినాయి. వాటిని తీసుకొచ్చారు. అంతకన్నా మించి ఆ అరలో ఆనాటికి ఇంకేమీ లేవు అని నిర్ధారణ చేసుకుని బయటకు వచ్చారు. ఈ 2 రేకులు దొరకడం చాలా విశేషమైనటువంటి విషయం. ఆ 2 రేకుల్ని తీసుకుని గొప్ప నిధి దొరికినట్టుగా ప్రభాకర శాస్త్రి గారు భావించి వాటిని తీసుకుని మద్రాసు వెళ్ళి ఆయన మిత్రుడైనటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో అయ్యప్పన్ గారిని కలిసి వాటిని అన్నింటినీ కెమికల్స్ తోటి శుద్ధి చేయించి వాటిని గోల్డ్ ప్లేట్గా వేయించి మళ్ళీ తిరుపతికి తీసుకొచ్చారు. అందులో 2 ప్రధానమైనటువంటి విషయాలు రేకుల్లో ఉండేటువంటి ఆకృతులను బట్టి, ఒకటి ముదిమి ఆకృతి, ఒకటి యువ ఆకృతి. ఈ ముదిమి ఆకృతి కలిగినటువంటిది అనగా ఎడం చేతిలో తంబురా పట్టుకుని కుడి చేతితో స్వామిని చూపిస్తున్నట్టుగా, అంటే మనం అరకి ఎదురుకుండా నిలబడితే మనకి కుడివైపున ఉండేటువంటి ఆ విగ్రహం, ఆ స్వరూపము తాళ్లపాక అన్నమాచార్యులదని. ఎడం పక్కగా ఉన్నటువంటిది కుడి చేతితో తంబురా పట్టుకుని ఎడం చేతితో స్వామిని చూపిస్తున్నటువంటిది తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులదని ఆయన గుర్తించారు. ఆ రేకుల్లో ఉండే ముది యువ లక్షణాలను బట్టి. తర్వాత జరిగినటువంటి పరిశోధనలో వారు గుర్తించిన గుర్తింపు యథార్థము అనేటువంటి విషయం వెల్లడైంది. అట్లా వెల్లడి కావడానికి ప్రధానమైనటువంటిది చుండుపల్లిలో ఇటీవల దొరికిన ఒక బంగారు విగ్రహం పెద్ద తిరుమలాచార్యునిది, కుడి చేతితో కూడా ఉన్నది. ఆయన భార్య పక్కన కూర్చొని ఉన్నటువంటిది ఇది ఒకటి దొరికింది. ఇది శాస్త్రి గారి గుర్తింపు సత్యమని నిరూపించడానికి తగినటువంటి ఆధారం. ఇవన్నీ ఒకెత్తు, అన్నమాచార్యుల జీవిత చరిత్రకు పీఠిక రాయడం ఒకెత్తు. సంకీర్తనాచార్యులు తాళ్లపాక అన్నమయ్య జీవిత చరిత్రను అన్నమయ్య మనుమడు తాళ్లపాక చిన తిరువేంగళనాథుడు అనే తాళ్లపాక చిన్నప్ప రచించాడు. తమ ఇంట ఉన్న ఈ గ్రంథ ప్రతులను తాళ్లపాక వంశీయులు శ్రీ తాళ్లపాక సూర్యనారాయణయ్య దేవస్థానం వారికి అందజేశారు.
మూలం 47 పుటలు. దీన్ని పరిష్కరించి 113 పేజీల విపుల పీఠికను రూపొందించారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు. సాహిత్య అంశాలతో కూడిన ఓ చారిత్రక గ్రంథంగా దీన్ని భావించవచ్చు. ఈ పీఠిక శాస్త్రిగారి చరిత్ర పరిశోధనా పాఠవానికి గిటురాయి. ఈ పీఠికలో అన్నమయ్య, తత్సంతతి వివరాలు, తిరువేంగడనాథుని వైభవం, సంగీత సారస్వత విషయాలు, నాటి మత, సాంఘిక, రాజకీయ చరిత్రలు, స్థల పురాణాలు, అలిపిరి నడకదారి మొదలైన అంశాలన్నీ ప్రస్తావితమయ్యాయి. ఆడినది అమృత కావ్యము, పాడినది పరమ సంకీర్తన అయినది అని అన్నమయ్య గురించి ఒక్క మాటలో అభివర్ణించారు ప్రభాకర శాస్త్రి గారు. అన్నమయ్య పీఠికతోనే సరిపెట్టుకోక ఇంకా ఎక్కడెక్కడ తాళ్లపాక కవుల గురించిన విశేషాలున్నాయో వాకబు చేస్తూ ఉండేవారు శాస్త్రిగారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని వాక్పూజతో అర్చించిన అన్నమయ్య అంటే అంత ప్రేమ శాస్త్రిగారికి. తిరుపతిలో తన కుమార్తె సుజాతమ్మకు వివాహం నిశ్చయమైంది. పెండ్లి వేడుకల ఫోటోలు తీయడానికి మిత్రులైన ముక్యాల రాజావారు తన ఆస్థాన ఫోటోగ్రాఫర్ చౌహాన్ సింగ్ను తిరుపతి పంపారు. ప్రపంచ ప్రఖ్యాత జర్మనీ లైకా కెమెరాలు, ఓక్ టైలర్ లెన్సులు తదితర ఫోటో సామాగ్రితో తిరుపతికి వచ్చారు. చౌహాన్ సింగ్, వేటూరి ప్రభాకర శాస్త్రి దంపతుల ఫోటో, శాస్త్రిగారి పోర్ట్రేట్, పని మనుషులు, బంధువులతో తీసుకున్న గ్రూప్ ఫోటో మొదలైన ఛాయాచిత్రాలన్నీ చౌహాన్ సింగ్ వల్లే మన కళ్లకు కట్టాయి. తన కుమార్తె పెళ్లికని వచ్చినప్పటికీ చౌహాన్ సింగ్ను అన్నమయ్య పరిశోధనకు సంబంధించిన ఓ కార్యానికి వినియోగించారు శాస్త్రిగారు. చిత్తూరు జిల్లా మొలకల చెరువు దగ్గర గల ప్రఖ్యాత సోంపాళెం చెన్నకేశవ స్వామి గుడిలో ఒకచోట అన్నమయ్య శిల్పం ఉందని తెలిసింది శాస్త్రిగారికి. ఆ మేరకు చౌహాన్ సింగ్తో తన శిష్యులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులు, దేశాయి భీమరావులను వెంట పంపి ఫోటోలు తీయించారు. వారి కుమార్తె సుజాతమ్మ గారి వివాహం తిరుపతిలో జరిగినది. ఆ వివాహానికి కుంభకోణం నుంచి మాస్టర్ సివివి గారి సత్యమణి వెంకమ్మ గారిని పిలిపించి వారికి పాతపూజ చేసి భక్తులందరికీ వారికి దర్శనాన్ని అనుగ్రహించినారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తిరుపతిలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి ఉత్సవం తొలిసారిగా జరిగింది. 1949వ సంవత్సరం ఏప్రిల్ 2 నుండి 4వ తేదీ వరకు తిరుపతి త్యాగరాజ మండపంలో అన్నమయ్య 446వ వర్ధంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. అప్పటి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ పివి రాజమన్నార్ ఉత్సవాలను ప్రారంభించారు. నాటి పొత్తపినాటి సీమ తాళ్లపాక గ్రామవాసి అయిన అన్నమయ్య క్రీస్తు శకం 1408వ సంవత్సరంలో క్రోధి వైశాఖ విశాఖ నక్షత్రాన జన్మించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం బడసి దినానికొక్కటి తక్కువ కాకుండా శ్రీ స్వామిపై 32,000 సంకీర్తనలు రచించారు. 94 ఏళ్ల నిండు జీవితాన్ని జీవించి దివ్యధామం చెందిన ఆంధ్ర వేదాంతకర్త అని ప్రసిద్ధి పొందిన పద కవితా పితామహుడు హరి సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యుల దివ్య స్మృతికి ఘన నివాళి ఈ ఉత్సవం. టిటిడి వారి ఆహ్వానాన్ని మన్నించి నాటి సభలకు దేశం నలుమూలల నుండి పలువురు ప్రముఖులు విచ్చేశారు. సంగీత విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, టంగుటూరి సూర్యకుమారి గారు తదితరులు హాజరయ్యారు. జాతి సంస్కృతికి నకళ్లు, మ్యూజియంలు తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆధ్వర్యంలో ఓ వస్తు సంగ్రహాలయం నెలకొల్పాలని ప్రభాకర శాస్త్రి గారు నిశ్చయించారు. ఒక పక్క గ్రంథ పరిష్కార భారంతో తలమునకలుగా ఉన్నా సరే చరిత్ర, శిల్పశాస్త్రం, చిత్రకళలపై తనకున్న అభినివేశంతో మ్యూజియం పనిపై అనేక ప్రాంతాలు పర్యటించారు. ఈ గాలింపులో ఎన్నో అపురూప శిల్పాలు, బౌద్ధ జైన విగ్రహాలు సేకరించి తిరుపతి చేర్చారు.
శ్రీకాళహస్తి సంస్థానం వారి వస్తు భాండాగారం నుండి కత్తులు, కటార్లు, ఇతర ఆయుధాలు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే చేరువన ఉన్న ఎద్దనపూడి వెళ్లారు. ముమ్మరంగా వర్షాలు కురుస్తున్న రోజులు. ఊరంతా బురద. అయినా మొక్కవోని దీక్షతో స్థానికుల సహాయంతో ఒక శిథిల బావిలోని పురాతన విగ్రహాలను వెలికి తీయించారు. అలా మ్యూజియంకి విలువైన వస్తు సేకరణలోనే ఆరోగ్యం కోల్పోయారు. 1950వ సంవత్సరం ఆగస్టు 29 నాటి మధ్యాహ్నం తిరుపతిలోని స్వగృహంలోని కైవల్య ప్రాప్తి పొందారు. ఆంధ్ర కళామ తల్లికి అందాలు దిద్దిన మేరునగం ప్రభాకర శాస్త్రి గారు భౌతిక కాయం విడినా నేటికీ మన మనస్సుల్లో చిరస్థాయిగా ఉన్నారనడానికి ఈ డాక్యుమెంటరీయే తర్కాణం. ఆ మహామనీషికిదే ఘన నివాళి. జాతి సంపద అయిన శ్రీ వేటూరి వారి వాంగ్మయాన్ని జగతికి చాటి చెప్పే ఉద్దేశంతో కొన్ని ఆలోచనలు, ఆశయాలతో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి వాంగ్మయ పీఠం ఏర్పడింది. తీర్మానం 2698/2007 సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆధ్వర్యంలో ఈ పీఠం పనిచేయడం ప్రారంభించింది. వాస్తవానికి 1982వ సంవత్సరంలో శ్రీ ప్రభాకర శాస్త్రి స్మారక ట్రస్ట్ కుటుంబ ట్రస్ట్గా రిజిస్టర్డ్ అయింది. కుటుంబ ట్రస్ట్ కింద మౌలిక కృషి జరిగి 20కి పైగా సంపుటాలు వెలువడ్డాయి, పత్రికలు ప్రచురితమయ్యాయి. తదనంతరం ఈ కుటుంబ ట్రస్ట్ను విస్తృత ప్రాతిపదికన ద వేటూరి ప్రభాకర శాస్త్రి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ అండ్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ తెలుగు స్టడీస్గా తీర్చిదిద్దాలని భావించారు. అయితే మానవ వనరులు, డబ్బుల కొరతతో ఆ ప్రయత్నం నెరవేరలేదు. ఈ నేపథ్యంలోనే టీటీడీ వారు సానుకూలంగా స్పందించడంతో వేటూరి ప్రభాకర శాస్త్రి వాంగ్మయ పీఠం స్థాపన సాధ్యమైంది. ఈ సందర్భంగా వందలాది పుస్తకాలు, అమ్మకానికి సిద్ధంగా ఉన్న ప్రచురణలు, అరుదైన తాళపత్రాలు, డైరీలు, లేఖలు, వ్యాఖ్యానాలతో కూడిన శాస్త్రి గారి రాతప్రతులు అన్నీ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి వాంగ్మయ పీఠంకు అందజేయబడ్డాయి. ప్రస్తుతం తిరుపతిలోని శ్వేత భవనంలో వాంగ్మయ పీఠం కొనసాగుతోంది. శ్వేతభవనం ముఖద్వారం దగ్గర శాస్త్రి గారి స్మృత్యర్థం వారి సమున్నత విగ్రహం ప్రతిష్ఠితమై అభిమానులను అలరిస్తోంది. తెలుగు సాహిత్య రంగంలో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారిది మహోన్నతమైనటువంటి స్థానం. వారు తాము పట్టినదెల్లా కూడా పసిడిగా మార్చినటువంటి పరుసవేది. ఆయన స్పృశించనటువంటి సాహిత్య ప్రక్రియ కనిపించదు. అమరావతిలో ఉన్నటువంటి అక్కడ శాసనంలో ఉన్నటువంటి పదాన్ని నాగబు అనే పదంగా గుర్తించి ఇది తెలుగు భాషలో మొట్టమొదటి పదమని, అందులో ఉన్నటువంటి బూ నేటి ముకారానికి ము అనే విభక్తికి అది మూల రూపమని మొట్టమొదటగా నిరూపించినటువంటి ఒక శాసన పరిశోధకుడు, భాషా శాస్త్రవేత్త. అలాంటి ప్రభాకర శాస్త్రి గారి యొక్క వారు చేసినటువంటి కృషిని ఈనాటి తరానికి తెలియజేయడానికి, వారు ప్రారంభించి ఇంకా ముగించనటువంటి అనేక సాహిత్య కార్యక్రమాలను కొనసాగించడానికి గాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పేర ఒక వాంగ్మయ పీఠాన్ని కొంతకాల క్రితం నెలకొల్పి ప్రభాకర శాస్త్రి గారి సాహిత్యం పైన కృషి చేయడానికి విద్యార్థుల చేత, పండితుల చేత కృషి చేయించడానికి ప్రయత్నం చేస్తుంది.
అంతకు మునుపు 1988వ సంవత్సరంలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావుతో సహా ఎందరో సాహితీవేత్తలు, సారస్వత అభిమానులు హాజరయ్యారు. ప్రభాకర శాస్త్రి గారి పరిశోధన ప్రచురణల కొనసాగింపు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తీర్మానించారు. ఆ తరువాత ప్రభాకర శాస్త్రి గారు పాఠాలు చెప్పిన తిరుపతిలోని ఓరియంటల్ కళాశాలలో వేటూరి గారి విగ్రహావిష్కరణ జరిగింది. ఆ మూర్తి నేటికీ ప్రాచ్య కళాశాల విద్యార్థులను ఆదరంగా, ఆప్యాయంగా పలకరిస్తున్నట్లుగా ఉంటుంది. సాహిత్యాన్ని, మాస్టర్ సివివి యోగాన్ని రెండు చేతులతో అనుసరించిన సవ్యసాచి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి. సారస్వత యోగిగా, యోగ ప్రభాకరుడుగా ఆయన పరిణామం అసాధారణం. ఆయన మహామనిషి, మానవతావాది, స్థితప్రజ్ఞుడు. దయ, కరుణ, వాత్సల్యం ఆయన సహజాభరణాలు. బాలభాష నుండి బ్రహ్మ విద్య వరకు లోతులు తెరిచిన ప్రజ్ఞా ప్రభాకరం ప్రభాకర శాస్త్రి గారి స్వీయ చరిత్ర. చిన్ననాటి నుండి జాతీయ భావాలతో వేగిన శాస్త్రి గారికి గాంధీ మహాత్ముడంటే వల్లమాలిన అభిమానం. సత్యాగ్రహంలో భాగంగా 1943వ సంవత్సరంలో గాంధీజీ ఉపవాస దీక్ష చేస్తున్నప్పుడు వారికి యోగశక్తితో శక్తి సమకూర్చేందుకు ప్రార్థనలు చేయించారు. గాంధీజీ స్ఫూర్తితో హరిజనులకు ఆలయ ప్రవేశం పట్ల నిబద్ధతతో వ్యవహరించారు. అట్లే గౌతమ బుద్ధుడన్నా వారికి అంతే ఆదరణ. శాస్త్రి గారికి ప్రకృతి అన్నా, మీదుమిక్కిలి పుష్పాల సోయగమన్నా కవిత్వపు విందు. వారు రాసిన పూలవిందు పుస్తకాన్ని టిటిడి వారి ఆధ్వర్యంలో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి వాంగ్మయ పీఠం ప్రచురించింది. వచన రచయితగా, పురాతత్వవేత్తగా, విమర్శకారుడిగా, శాసన పరిష్కర్తగా, జానపద వాంగ్మయోద్ధారకుడిగా, చరిత్ర పరిశోధకుడుగా, బహుభాషావేత్తగా, లిపిశాస్త్ర ప్రవీణుడిగా, మ్యూజియం వ్యవస్థాపకుడిగా, యోగసిద్ధుడిగా వేటూరి ప్రభాకర శాస్త్రి వారి కృషి అనన్యం. రాశిలో వాసిలో ఇంతటి సారస్వత కృషి తెలిపిన మహానుభావులు అరుదు. భారతీయ సాహిత్య నిర్మాతలలో అగ్రగణ్యుడిగా వెనుతికెక్కిన ఘనత వీరిది. కారణజన్ములైన వారి మూర్తిమత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారు ఓ వ్యక్తికారం, ఓ వాంగ్మయ ఉద్యమం. ఆచంద్రార్కం ప్రభాకరుల సారస్వత జ్యోతి వెలుగులు విరజిమ్ముతూనే ఉంటుంది. ప్రజ్ఞా మేరువు, కవి చూడామణి, వాంగ్మయ జగజ్జేటి వేటూరి ప్రభాకర శాస్త్రికి నమస్సుమాంజలి.